నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3 పార్టీలు ప్రధానంగా ప్రచారంలో ముందుండాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ జూబ్లీహిల్స్లో ఈ ఓటర్లు చూస్తే భిన్నంగా ఉన్నారు. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క పార్టీకి ఎక్కువ మద్దతు వచ్చేట్టుగా ఉంది. ఏమరంటే ఇది మన జూబ్లీహిల్స్లో చూసుకుంటే దీంట్లో చాలా కాలనీలు, బస్తీలు, మైనార్టీలు ఎక్కువ, భిన్న వర్గాలు, విభిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా దీంట్లో చూసుకుంటే పెద్ద సంఖ్యలో సినీ కార్మికులు ఈ ఉప ఎన్నికల్లో ఎవరికి మొగ్గు, ఏ పార్టీకి ఉండేది కూడా తెలియట్లేదు. ఎన్నికలంటే ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క పార్టీకి ఆదరణ, ఇది ఎన్నికను బట్టి మారుతున్న ఆధిపత్యం. చూడండి, అసెంబ్లీకి ఒకరికి వేస్తున్నారు, ఎంపీ ఎలక్షన్లో కొందరికి వేస్తున్నారు. మళ్ళీ ఇట్లా చూసుకుంటా పోతే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అనేది 3 పార్టీలకు కూడా భిన్నంగా మారింది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంపన్నులు ఎక్కువగా ఉండేదని అందరూ అనుకుంటారు. కానీ ఈ జూబ్లీహిల్స్లో బస్తీవాసులు, మధ్యతరగతి ప్రజలు, సినీ కార్మికులు చాలామంది కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. ఎందుకంటే విద్యావంతులు, సినీ కార్మికులు కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. మనం ఒకసారి చూసుకుంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2018లో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు 2020 గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం వైపు నిలిచారు. చూడండి, 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఈసారి ఎంఐఎం మద్దతు కూడా ఉన్నందున ఉప ఎన్నికల్లో తమదే పైచేయని కాంగ్రెస్ అంటుంది. అయితే బీఆర్ఎస్ సాయంలో సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు, ఓటర్లు అధికంగా ఉన్నారని వారంతా సునీత గారికే ఓటేస్తారనేది కూడా బీఆర్ఎస్ చేస్తుంది. ఇంకా బీజేపీ ఏమనుకుంటున్నారంటే బీసీ, ఓసీ ఓట్లు తమ వైపు ఉన్నారని బీజేపీ అనుకుంది. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన డివిజన్ బోరబండ. మైనార్టీలు, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే ఈ డివిజన్లో పట్టు సాధించడం అన్ని పార్టీలకు కత్తి మీద సాము లాంటిదే. ఈ బోరబండ నియోజకవర్గం చూసుకుంటే ఈ బోరబండ డివిజన్లో మైనార్టీలు అందరూ ఉన్నారు. దీని మీద కూడా ఎక్కువ పట్టు ఉంది. ఇక్కడ అప్పుడు ఒకసారి పి జనార్దన్ రెడ్డి గారి పేరు చెప్తే అక్కడ బోరబండ అంతా అక్కడ ఉండేది. కానీ ఇప్పుడు మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. అదిగాక ఇప్పుడు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. దీని మీద కూడా బీఆర్ఎస్ అంటుంది ఓట్ల కోసం అజారుద్దీన్కు ఎమ్మెల్సీ లేదు, ఏమీ లేదు. అట్లాంటిది మంత్రి పదవి ఇస్తే మళ్ళీ 6 నెలల్లో ఎమ్మెల్సీ కన్నా చేయాలి, ఎమ్మెల్యే కన్నా ఎన్నుకోవాలి. కాబట్టి ఇది ఎలక్షన్లు అని బీఆర్ఎస్ అంటుంది. అంటే మంత్రి పదవి చెప్పి మైనార్టీలతో ఓట్లు వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎత్తుగడ అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఇంకా జూబ్లీహిల్స్లో మనం చూసుకుంటే ముఖ్యంగా రహమత్ నగర్, ఎర్రగడ్డకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రహమత్ నగర్, ఎర్రగడ్డలో మనం చూసుకుంటే ఇది అతిపెద్ద జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్లుగా రహమత్ నగర్కు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 65,000 మంది ఓటర్లను ఈ డివిజన్లో మైనార్టీలు 60% ఉంటారు. వీటితో పాటు పేదలు, బీసీలు ఉండే బస్తీ అధికం. ఇది పి జనార్దన్ రెడ్డి తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుమారు 23,000 మంది ఓటర్లు ఉంటారని, కార్మిక్ నగర్లో 21,000 మంది దాకా ఉంటారని, జవహర్ నగర్, ఓం నగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ వంటి బస్తీల ఓటర్లు కూడా కీలకం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే ఈ జూబ్లీహిల్స్లో పరిస్థితి చూసుకుంటే ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలకు ఇది ఒక సంకేతం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు ఏ పక్క ఉండాలనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది సంపన్నులు ఎక్కువ ఉండాలని అనుకుంటున్నారు జూబ్లీహిల్స్లో, అది కాదు. కానీ పేదవాళ్ళు, బస్తీలు కూడా ఎక్కువ ప్రాంతం ఇది జూబ్లీహిల్స్లో. ఏమంటే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు
ఒల్లుతున్నాయి ఈ మూడు పార్టీల వాళ్ళు కూడా, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నందున కొంచెం వెసులుబాటు ఉంటుంది. కాబట్టి బీజేపీ చూస్తే ఇది కానీ ఓటేస్తే ఒక పాత బస్తీ లెక్క తయారైపోతుంది కాంగ్రెస్కి ఓటేస్తే. ఎందుకంటే ఎంఐఎం ఇక్కడ నవీన్ గెలిస్తే మళ్ళీ ఇది పాత బస్తీ అయిపోతుంది, ఇక్కడ రౌడీలు రాజ్యం వెళ్తారని మన బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా అంటుంది. ఇంకా చూసుకుంటే ఇప్పటికే పార్టీ నేతలు కేడర్ను భారీగా మోహరించాయి. బస్తీ కాలనీ సంఘాలతో పాటు కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే సంపన్నులు ఉండే ప్రాంతం, కానీ నియోజకవర్గ జనాభాలో అత్యధికంగా ఉన్నది పేద మధ్యతరగతి వర్గాలే అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే ఈ చాలా ఉన్నాయి, ఒక డివిజన్లో ఒక విధంగా ఉన్నాయి. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లో షేక్పేట్ ఒకటి, సుమారు 55,000 మంది ఓటర్లు ఈ డివిజన్లో మైనార్టీలు అత్యధికంగా ఉంటారు. కాలనీ బస్తీల కలయికతో పాటు గేటెడ్ కమ్యూనిటీలా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇంకా మనం బీఆర్ఎస్లో 3 తడవలు ఎమ్మెల్యేగా గెలిచడం, కొన్ని సంక్షేమ పథకాలు కూడా బీఆర్ఎస్ కలిసి వస్తాయనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే విద్యావంతులు ఎక్కువ నివసించే ప్రాంతంగా ఎంగళరావు నగర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంగళరావు నగర్, సిద్ధార్థ నగర్ కాలనీలు ఈ అన్ని పార్టీలు కీలకమండి. ఎందుకంటే ఎంగళరావు నగర్ అనేది చాలా పెద్ద నగర, అది డివిజను. దీంట్లో విద్యా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉండారు. ఇంకా సిద్ధార్థ నగర్ కాలనీలు కూడా చాలామంది, జవహర్లాల్ నగర్ లాంటి బస్తీల్లో కూడా కీలకమైన ఓటర్లు ఉంటారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇది చూసుకుంటా పోతే ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2020 గ్రేటర్లు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్కన నిలబడే ఓటర్లు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పచ్చాన నిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే 3 పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నాయనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే యూసుఫ్గూడ డివిజన్లో సినీ పరిశ్రమలు బాగా పాపులర్ అయ్యి సినీ కార్మికులు ఎక్కువ నివసించే కృష్ణానగర్ డివిజన్లో ఉంటుంది. మధురా నగర్తో పాటు కృష్ణానగర్, వెంకటగిరి, యాదగిరి నగర్ బస్తీలు ఈ సుమారుగా యూసుఫ్గూడ బాగా విస్తరించింది. సుమారు 43,000 మంది ఓటర్లు ఉన్నట్లు కూడా ఈ డివిజన్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ చూసుకుంటే కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో బీఆర్ఎస్కి ఇచ్చారు, ఎంపీ ఎలక్షన్లు ఏమో బీజేపీకి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి డివిజన్లో సోమాజిగూడ, శ్రీనగర్ కాలనీ, నమోదయ కాలనీ, శాలివాహ్ నగర్, ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్, వడ్డేరు బస్తీలు ఈ డివిజన్లో కాలనీలు, ఓస్తీ ఓటర్లు కీలకం. మైనార్టీలు కూడా అత్యధికంగా ఉండడంతో ఏ పార్టీకి సరైన మెజార్టీ దక్కిన సందర్భాలు లేవు. కాబట్టి దీంట్లో ఈ జూబ్లీహిల్స్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ డివిజన్లు బోరబండ కావచ్చు, మధురానగర్ కావచ్చు, షేక్పేట, ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. డివిజన్లు చాలా డివిజన్లు, శ్రీనగర్ కాలనీ ఇట్లా చాలా ఉన్నాయి. దీంట్లో ఓటర్లు మైనార్టీలు ఎక్కువ. కాబట్టి ఓటర్లు ఎవరి పక్క చూపిస్తారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నమోదయ కాలనీ, శాలివాహన నగరు, ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగరు, ఈ వడ్డేరు బస్తీలు ప్లస్ యూసఫ్గూడ, కార్మిక నగర్, బోరబండ, రహమత్ నగర్, ఎర్రగడ్డ, ఈ మధురా నగర్, సిద్ధార్థ నగర్ ఇవన్నీ కూడా మెయిన్. కాబట్టి ఈ జూబ్లీహిల్స్లో ఎవరు ఓటర్లు ఎక్కువగా ఏ సైడ్ ఉన్నారనేది కూడా అంతుపట్టట్లేదు. కాబట్టి జూబ్లీహిల్స్ గెలుపు అనేది వీళ్ళకు ముందు గ్రేటర్ ఎలక్షన్లకు ఉపయోగపడుతుంది. కానీ అందరూ కూడా శాయశక్తుల దీని మీద కష్టపడుతున్నారు 3 పార్టీ వాళ్ళు. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేసి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.